హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 మీద అనేక వివాదాలు, అనేక కోర్టు కేసులు అయితే అయ్యాయి. సో ఇవాళ సుప్రీంకోర్టులో కేసులు విచారణకు రానున్నాయని మార్నింగ్ ఒక వీడియోలో చెప్పాం. అండ్ అదేవిధంగా ఇవాళ విచారణకైతే ఈ కేసు రావడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే దీన్ని పరిశీలించింది, తమ ఉత్తర్వులనైతే వెలువరించింది. అదేంటో చూసే ముందు కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి అప్డేట్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ఉండాలా వద్దా అని కామెంట్ అయితే చేయండి. మార్నింగ్ మ్యాక్సిమం కామెంట్స్లో ఉండొద్దు అనే నాకైతే కనిపించింది. అండ్ ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నీట్ మీద పరిశీలించిన ధర్మాసనం అయితే ఈ రద్దు చేయడం పరీక్షకు ఉన్నటువంటి గౌరవాన్ని దెబ్బతీయడంలా ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు స్పందించినట్లయితే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ ఎగ్జామ్ గురించి అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీని మీద జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అమ్మానులతో కూడిన ధర్మాసనం అయితే విచారణ జరిపింది. క్యాన్సిల్ చేయడం అంత సులభం కాదని ధర్మాసనం అయితే అభిప్రాయపడింది. సో ఈ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయడం అయితే అనుకున్నంత ఈజీ కాదని వాళ్ళు వ్యాఖ్యానించారు. అండ్ అదేవిధంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ చేయాలంటే ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటాస్ కూడా కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయొచ్చు. అండ్ దీనిపై విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఎన్టీఏ తమ సమాధానం తెలియచేయాలని కోర్టు ఆదేశించింది. సో అంటే ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత దీనికి సంబంధించినటువంటి వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అప్పటి వరకు స్టే లేదు కాబట్టి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. సో ఇంతకుముందు గతంలో జరిగినట్లు తుది ఉత్తర్వులకు లోబడి అని చెప్పి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో జూలై 5న దీని మీద అయితే విచారణ ఇప్పుడైతే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఎలాంటి స్టే లేదు, ఎలాంటి రద్దు మీద ఆర్డర్స్ లేవు, రద్దు చేయడం కూడా కష్టమని ప్రకటించినట్లు ఇక్కడైతే తెలుస్తుంది. సో ఒకవేళ నిజంగానే పేపర్ లీక్ అయినట్లయితే ఏ విచారణలో తెలుస్తుంది అనేది ఇప్పుడైతే చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. సో మొత్తానికైతే రద్దు అనే ప్రస్తావన ఇప్పట్లో అయితే లేదు.